నమస్తే. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ప్రతిరోజు కూడా మనం నేటి పంచాంగం తెలుసుకుంటున్నాం. ఈరోజు అనగా మే 11వ తారీఖు 2026 సంవత్సరము సోమవారం. ఈరోజు పంచాంగం తెలుసుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకు అవుతుంది. తిథి బహుళ నవమి ఉదయం 10 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి దశమి. నక్షత్రం రాత్రి 8 గంటల 53 నిమిషాల వరకు శతభిషం ఉంటుంది. తదుపరి పూర్వభద్ర. యోగము రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు ఐద్రం ఉంటుంది. తదుపరి వైద్యుతి వస్తుంది. కరణం ఉదయం 10 గంటల 9 నిమిషాల వరకు గరజి ఉంటుంది. తర్వాత రాత్రి 9 గంటల 58 నిమిషాల వరకు వనజి ఉంటుంది. దీని తర్వాత భద్ర వస్తుంది. శుభ సమయం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి 6:34 వరకు, మరలా ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 8:42 వరకు, మరలా ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 12:18 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాల నుండి 2 గంటల 1 నిమిషం వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాల నుండి 4 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుండి 1 గంట 10 నిమిషాల వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 19 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు ప్రత్యేకంగా ఈరోజు ఏమీ లేవు. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులు చూద్దాం. ఈరోజు అనగా మే 11వ తారీఖు నాడు వివిధ సంవత్సరాల్లో పుట్టిన ప్రముఖ వ్యక్తులు మనం ఒకసారి చూద్దాం. ఈరోజు 1895 సంవత్సరంలో జిడ్డు కృష్ణమూర్తి గారు జన్మించారు. ఇతను భారతదేశపు తత్వవేత్త. 1918 సంవత్సరంలో మృణాలిని సారాభాయ్ జన్మించారు. శాస్త్రీయ నృత్యకారిణి ఈవిడ. 1922 సంవత్సరంలో మాధవపెద్ది సత్యం గారు జన్మించారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 7,000 పాటలు పాడిన ప్రసిద్ధ గాయకుడు. 1925 సంవత్సరంలో వల్లూరి వెంకటరామయ్య చౌదరిగా జన్మించారు. ఇతను ప్రముఖ రంగస్థల నటుడు. 1928 సంవత్సరంలో సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త జన్మించారు. 1940 సంవత్సరంలో భాస్కర్ శివాల్కర్ అనే ప్రముఖ నాటకరంగ నిపుణులు జన్మించారు. 1970 సంవత్సరంలో ప్రముఖ సినీ నటి పూజా బేడి జన్మించడం జరిగింది. 1980 సంవత్సరంలో పోసాని సుధీర్ బాబుగా జన్మించారు. తెలుగు సినిమా నటుడు. 1982లో సత్యకృష్ణన్ ప్రముఖ సినీ నటి జన్మించారు. 1992లో ఆదా శర్మ జాతీయ సినీ నటి జన్మించారు. 1993లో రాజ్ తరుణ్ ప్రముఖ నటుడు జన్మించడం జరిగింది. ఈ రోజుని మనము జాతీయ సాంకేతిక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటన మనం ఒకసారి పరిశీలిద్దాం. మే 11వ తారీఖు నాడు వివిధ సంవత్సరాల్లో జరిగిన ప్రముఖ సంఘటనలు మనం చూద్దాం. 1502 సంవత్సరంలో కొలంబస్ ఇండస్ దీవులని తన చివరి యాత్రగా మొదలుపెట్టడం జరిగింది. 1751 సంవత్సరంలో మొదటి అమెరికన్ ఆసుపత్రిని స్థాపించారు. 1752 సంవత్సరంలో మొదటి అగ్ని ప్రమాద బీమా పథకాన్ని అమెరికాలో మొదలుపెట్టడం జరిగింది. 1772 సంవత్సరంలో ఆమ్స్టర్డామ్ థియేటర్ అగ్ని ప్రమాదంలో తలగబడి దాదాపు 18 మంది చనిపోయారు. 1784 సంవత్సరంలో టిప్పు సుల్తాన్ ఇంగ్లాండ్తో మైసూరు శాంతి ఒప్పందం చేసుకోవడం జరిగింది. 1792 సంవత్సరంలో అమెరికన్ కెప్టెన్ రాబర్ట్ గ్రే కొలంబియా నదిని కనుగొని దానికి కొలంబియా అని పేరు పెట్టడం జరిగింది. 1816 సంవత్సరంలో అమెరికన్ బైబిల్ సొసైటీని స్థాపించారు. 1833 సంవత్సరంలో లేడీ ఆఫ్ ది లేక్ అనే నౌక మంచు ఖండాన్ని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది మునిగిపోయింది. 215 మంది చనిపోయారు. 1850 సంవత్సరంలో మొదటిసారిగా ఇటుకలతో భవనాలను కట్టడము శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలైంది. 1858 సంవత్సరంలో మిన్నాసోటా రాష్ట్రం 32వ రాష్ట్రంగా అమెరికాలో చేరింది. 1893 సంవత్సరంలో
హెన్రీ డెస్గ్రేజ్ మొదటి ప్రపంచ సైకిల్ రికార్డుని స్థాపించారు. 1916వ సంవత్సరంలో ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతాన్ని వెల్లడించడం జరిగింది. 1921వ సంవత్సరంలో టెల్ అవీవ్ మొట్టమొదటి యూదుల మున్సిపాలిటీ స్థాపించారు. 1928వ సంవత్సరంలో జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ మొదటి టెలివిజన్ కేంద్రాన్ని మొదలుపెట్టింది. 1929వ సంవత్సరంలో రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొట్టమొదటిసారిగా ప్రసారమయ్యాయి. 1949వ సంవత్సరంలో మొదటి పోలరాయిడ్ కెమెరాని $89.95 అమెరికన్ డాలర్కి న్యూయార్క్లో అమ్మడం జరిగింది. 1949వ సంవత్సరంలో ఇంగ్లాండ్ ఇజ్రాయెల్ 37-12 ఓట్లతో 59వ సభ్యదేశంగా యునైటెడ్ నేషన్లో చేరడం జరిగింది. 1949వ సంవత్సరంలో సియామ్ దేశం తన పేరుని థాయిలాండ్గా మార్చుకున్నది. 1955వ సంవత్సరంలో ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేయడం జరిగింది. 1958వ సంవత్సరంలో అమెరికా బికినీ దీవిలో వాతావరణంలో అణుబాంబుని పేల్చి ఆ అణుబాంబు శక్తి సామర్థ్యాన్ని పరీక్షించారు. 1961వ సంవత్సరంలో హైదరాబాద్లో రవీంద్ర భారతి కళా వేదిక ప్రారంభించడం జరిగింది. 1962వ సంవత్సరంలో అమెరికన్ క్రిస్మస్ దీవిలో వాతావరణంలో అణుబాంబుని పేల్చి ఆ అణుబాంబు శక్తి సామర్థ్యాన్ని పరీక్షించారు. 1965 భారతదేశంలో 1965లో ఒక్క నెలలోనే వచ్చిన 2 తుఫానులతో మొదటి తుఫానికి 35,000 మంది చనిపోయారు. అదేవిధంగా 1967లో అమెరికాలో 10వ కోటి టెలిఫోన్ కనెక్షన్ని చేయడం జరిగింది. 1991వ సంవత్సరంలో కళాభారతి ఆడిటోరియంని విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించడం జరిగింది. 1991 మార్చి 3న విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాల్ని సంప్రదాయ కళలకి కానాచైన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవం. 2000 భారతదేశ జనాభా 100 కోట్లకు చేరడం జరిగింది. ఇలాంటి ప్రముఖమైన విషయాల కోసము, నేటి పంచాంగం కోసము, అదేవిధంగా నేటి పుట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాల కోసము, నేటి ప్రత్యేకతల గురించి, అదేవిధంగా ఈరోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది ప్రతిరోజు మీ మొబైల్లో రావాలనుకుంటే ఇప్పుడే మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.